సార్ మీరు ఏదైతే చిన్న ఎలిగేషన్ వచ్చింది మీ మీద ఈ ప్రస్తుత మీడియాలో, అప్పుడు అది కాదు అది అబద్ధం అని ఓహో పరిగెత్తుకుంటూ డిబేట్ మీద డిబేట్ ప్రెస్ మీట్ పెట్టుకొని ఇది తప్పు అని నిరూపించారు కదా. మరి మీరు ఇవ్వని హామీకి, ఇవ్వని నోటిఫికేషన్కి, ఇవ్వని జాబ్ క్యాలెండర్కి ఇచ్చామని చెప్పినప్పుడు మా మనసు ఎంతగానో బాధపడి ఉంటుంది. నువ్వు మనిషినే కదా సార్, మేము కూడా మనుషులమే కదా. నీ మీద వస్తే అది పరిగెత్తుకుంటూ అబద్ధం అని చెప్తావు, కానీ మా మీద అబద్ధం మీద అబద్ధంలా ఇవ్వని హామీని, ఇవ్వని జాబ్ క్యాలెండర్ ఇచ్చామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ మీరే ఒకసారి ఆలోచించండి. ఇదే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు సంవత్సరానికి కాదు స్టెప్ బై స్టెప్ నింపుతామన్నారు. మరి మీరు స్టెప్ బై స్టెప్ చెప్పి ఉంటే మరి ఎలక్షన్ ముంగట ఎట్టుపోయారు? ఆ రోజు మీకు ముఖం ఏమైనా పక్షాతం పడిపోయిందా? చెప్పాలి కదా ఆ రోజు స్టెప్ బై స్టెప్ ఇస్తామని. మరి ఏమైంది? ఇప్పుడేమో నేను 70,000 ఇచ్చేసాను, ఇది ఇచ్చేసాను అంటుంది సీఎం సార్ గారు. అంతతో ఆగిండా? అంత కూడా ఆగలేడు. దాంతో పాటు డిపార్ట్మెంట్ అన్నప్పుడు చాలా మందికి రెస్పెక్ట్ ఉంటుంది. డిపార్ట్మెంట్ వాళ్ళతోనే 40,000 ఉద్యోగాలు పోలీస్ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ అని చెప్పిండా లేదా? విన్నారు కదా అందరూ. వాళ్ళతో చెప్పిస్తారు, వీళ్ళతో చెప్పిస్తారు. అసలు విద్యాశాఖ మంత్రి ఎవరు? చెప్పాల్సింది ఎవరు? ఆయనే మరి కదా. మరి నువ్వు నిజంగా మేమైతే సరే నువ్వు అన్నదే లెక్క వాస్తవం అనుకుందాం, నువ్వు 70,000 ఇచ్చిందే అనుకుందాం. మరి డిజిటల్ మార్కెట్ నేను ఒకటి అడుగుతాను, మీరు అంత క్లారిటీ చెప్తారు. అసలు ఇక్కడికి రోజు రావడం వల్ల మీరు పాపము గొంతు అలసిపోయేలాగా, గొంతు నొప్పి పుట్టేలాగా, నరాలు ఊడు పడిపోయేలాగా మాట్లాడుతారు కదా. నమ్మకం లేదంటున్నారు. మరి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? అదే మేడం నేను చెప్పేదాని ముందు అసలు సార్ గా 70,000 అన్నాడు కదా. ఇది డిజిటల్ మార్కెట్ కదా, ప్రతిదీ సోషల్ లో ఉంటది, వెబ్సైట్ లో ఉంటది కదా. అదే టీజీపీఎస్ ని కొట్టండి, నోటిఫికేషన్. నాకెందుకు టెక్నికల్ ఇష్యూస్ ఇచ్చిర్రు నేను చెప్తా అంతే. ఇప్పుడు నమ్మాలా, నమ్మి తీరాలా? అవును, దొంగలు ఎవరు దూరాలు అన్నప్పుడు తెలియాలి కదా. మేం దొంగల, సార్ గారు దొంగల తెలియాలి కదా. మరి నిజంగా నువ్వు ఇచ్చి ఉంటే ఆ టీజీపీఎస్సీ కానీ పోలీస్ ఎక్విప్మెంట్ కానీ గత ప్రభుత్వం ఇచ్చిందా, ఈ ప్రభుత్వం ఇచ్చిందా చెప్పాలి కదా. నువ్వు ఇచ్చింది ఎవరికి? ల్యాండ్ సర్వే. ఎవరికి? ప్రైవేట్ జాబ్ వాళ్ళకి. టెక్నికల్ కోర్స్ అది ల్యాండ్ సర్వే. వాళ్ళకి నువ్వు 5,000 పైచిలకు నోటిఫికేషన్ అపాయింట్మెంట్ ఇచ్చి అది కూడా నోటిఫికేషనేనా? రేపు మీ సేవల దగ్గర పోతే ఇన్కమ్ క్యాస్ట్ అవన్నీ తీసుకోవాలి, అది కూడా నువ్వు ఇచ్చే. మరి లక్ష ఎందుకు? 3, 4, 5 లక్షలు అని చెప్పుకో. మరి అది చెప్పు మరి.